శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 30వ తేదీ 7వ నెల 2024 సంవత్సరం మంగళవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మర్తువు, ఆషాఢమాసం, కృష్ణపక్షం, దశమి తిథి రాత్రి 6:53 వరకు, తదుపరి ఏకాదశి. కృత్తికా నక్షత్రం మధ్యాహ్నం 1:25 వరకు, తదుపరి రోహిణీ నక్షత్రం. వృద్ధి యోగం రాత్రి 7:31 వరకు, తదుపరి ధ్రువం యోగం. వణిజకరణం ఉదయం 7:47 వరకు, తదుపరి విష్టికరణం. వర్జ్యం తెల్లవారుజామున 4:52 నుండి రేపు ఉదయం 6:25 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:30 నుండి 9:21 వరకు. తిరిగి దుర్ముహూర్తం రాత్రి 11:10 నుండి 11:55 వరకు. అమృత ఘడియలు ఉదయం 11:07 నుండి 12:39 వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు. యమగండం ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల వరకు. ఇక ఈనాటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగిన దేవతోపాసన గురించి విచారిస్తూ ఈనాటి విశేషం ఏమిటంటే ఆడి కృత్తిక, అనగా ఆషాఢమాసంలో కృత్తికా నక్షత్రం వచ్చినటువంటి పర్వం ఈనాడు. ముఖ్యంగా దక్షిణాది యందు తమిళనాడు రాష్ట్రంలో ఈనాడు సుబ్రహ్మణ్య ఆరాధన చాలా విశేషంగా జరుపుతారు. కేరళలో కూడా సుబ్రహ్మణ్య ఆరాధన ఈనాడు చాలా విశేషంగా జరుపుతారు. దక్షిణాయన ప్రారంభమైనటువంటి ఈ మాసంలో కృత్తికా నక్షత్రం ఈనాడు రావడం చాలా విశేషం. ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామి యొక్క నక్షత్రం జన్మ నక్షత్రం కృత్తికా నక్షత్రం. ఆయన పేరులోనే కార్తికేయుడు అని ఆయన్ని సంబోధిస్తారు. కృత్తికా నక్షత్రంలో ఆయన జన్మించడంతో పాటు కృత్తిక కాంతలు షట్కృత్తికలుగా చెప్పబడినటువంటి 6 మహిళామూర్తుల యొక్క స్తన్యంతో ఆయన పెంచబడ్డాడు కాబట్టి ఆయన కార్తికేయుడు అన్నారు. కృత్తికా నక్షత్రం విశేషం ఏమిటి అంటే కృత్తిక బహుళాగ్నేయ హుతభక్ వన్యసంజ్ఞిక అని చెప్తుంది. అంటే అగ్నితత్వం కలిగినటువంటి నక్షత్రం కృత్తికా నక్షత్రం అని చెప్తారు. అగ్నిర్న పాతు కృత్తికా నక్షత్రం దేవమింద్రియం ఇదమాసాం విచక్షణం అని ఈ విధంగా వేదం చెప్తుంది. అటువంటి అగ్నితత్వం కలిగినటువంటి నక్షత్రం కృత్తికా నక్షత్రం. అటువంటి నక్షత్రంలో జన్మించాడు కనుక ఇన్ని కార్తికేయుడు అన్నారు. ఈ ఆషాఢ మాసంలో వచ్చినటువంటి కృత్తికా నక్షత్రం నాడు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటం చాలా విశేషంగా చెప్పబడుతుంది. ముఖ్యంగా ఈ కార్తికేయుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి ఉపచారము కైంకర్యము ఏమిటంటే ఆయన కోసం కావడి తీసుకెళ్తారు. సుబ్రహ్మణ్య స్వామికి కావడి ఉత్సవం విశేషంగా చేస్తారు. పాలు, పూలు, పండ్లు మొదలైనటువంటి వాటిని అభిషేక ద్రవ్యాలు, అర్చన ద్రవ్యాలను ఆ కావడిలో పెట్టుకొని గ్రామోత్సవంగా ఆయన యొక్క నామాన్ని సంకీర్తన చేస్తూ బృందంగా వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామికి ఆ కావడి సమర్పణ చేస్తారు. ఈ ఆషాఢమాసంలో కృత్తిక నక్షత్రం అయినటువంటి ఈ ఆడి కృత్తిక నాడు సుబ్రహ్మణ్య స్వామికి కావడి సమర్పణ చేయటం, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాన్ని జరిపించడం వల్ల సమస్త విధాలైనటువంటి కళత్ర దోషాలు, ముఖ్యంగా కుజదోషాది సమస్త దోషాలు, నాగదోషాలు కూడా హరింపబడతాయి. ఆ స్వామి నామమే చాలా విశేషమైనది. హే స్వామినాథ కరుణాకర దీనబంధో అని సుబ్రహ్మణ్య అష్టకంలో శంకర భగవత్పాదుల వారు కీర్తించారు. ఆయన అపారమైనటువంటి కరుణాసముద్రుడు, స్వామినాథుడు అని పిలిచేటటువంటి ఏకైక దైవం ఎవరైనా ఉన్నారంటే అది సుబ్రహ్మణ్య స్వామి మాత్రమే. స్వామి అంటే అధిపతి, నాథుడు అంటే ఈ కేవలం భక్తులకు మాత్రమే కాదు సమస్త విశ్వాంతరాలకు కూడా ఆయన నాథుడు. జ్ఞానాన్ని ప్రసాదించేటటువంటి జ్ఞాన దైవం సుబ్రహ్మణ్య స్వామి. అటువంటి సుబ్రహ్మణ్యుడి యొక్క దివ్య కృప అందరికీ పరిపూర్ణంగా లభించాలని ఆశిస్తూ వల్లీశ దేవసేనేశ భక్తపాలన తత్పర దరహాస ముఖాంభోజ సుబ్రహ్మణ్య నమోస్తుతే. శ్రీ సుబ్రహ్మణ్యాయ నమః. స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం అంశంలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఈరోజు ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం అనుకూలిస్తుందో, ఏ దైవ దర్శనం వల్ల సకల శుభాలు నెరవేరుతాయో, ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే అన్ని పనులు శుభావహంగా నిర్విఘ్నంగా ముగుస్తాయో, ఏ రాశి వారికి ఏ సంఖ్య ఈ రోజుకి అదృష్ట సంఖ్యగా పరిణమించబోతోందో ఆ విశేషాలని క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. నేడు బహుళ దశమి మంగళవారం,
నక్షత్రం కృత్తిక. నేటి ప్రత్యేకత ఆడి కృత్తిక అయినటువంటి సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజని ఎంత చేస్తే అంత శుభ ఫలితాలు లభించే అవకాశం ఉంది. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మిథునంలో చంద్ర గురు కుజులు, కర్కాటకంలో రవి శుక్రుడు, సింహంలో బుధుడు, కన్యలో కేతువు, కుంభంలో వక్రీకరించిన శని, మీనంలో రాహువు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాల్ని క్రమంగా పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తొందరపాటుతో ఏ నిర్ణయాన్ని చేయకూడదనే దృఢమైనటువంటి నిర్ణయంతో ఉంటారు. ఆహ్వానించదగినటువంటి విషయం. సంతానానికి సంబంధించిన శుభవార్తని ఉద్యోగానికి సంబంధించి వింటారు, ఆనందించాల్సిన అంశం. అవివాహితులకి చేసే ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. అంతకుముందు ఎప్పుడైనా న్యాయస్థానంలో అభియోగాలు ఉన్నట్లయితే అనుకూలమైన తీర్పు తప్పక లభిస్తుంది. ఉద్యోగ అధికారి సమన్వయ భావం హెచ్చుగా ఉంటుంది. వ్యాపారం మధ్యమంగా ఉన్నప్పటికీ సంతృప్తికరంగా ఉండగలుగుతారు. వృత్తిపరమైనటువంటి ఆదాయం మధ్యమంగా ఉన్నప్పటికీ కూడా ఏ విధమైనటువంటి మానసిక ఆందోళనకి గురికారు. ఆడి కృత్తిక సందర్భంగా మేషరాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మల్లెపూలతో పూజించినట్లయితే సంపూర్ణమైనటువంటి దోషాలు తొలగి రుణాలు తగ్గే అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాల్ని పరిశీలించి చూస్తే ఉద్యోగులకి అధికారులతో సమన్వయ భావం బాగా ఉంటుంది. తాత్కాలికమైనటువంటి లౌక్య విధానంతో మాట్లాడేటువంటి కారణంగా ఏ విధమైన వ్యతిరేకతలు ఎవరితోనూ ఏర్పడే అవకాశం లేనేలేదు. కుటుంబంలో ఉండేటటువంటి వృత్తులు అలాగే అనారోగ్యవంతులు అయినటువంటి వారి ఆరోగ్యం మధ్యమంగా ఉంటుంది. విశేషంగా అనుకూలించే తీరుగా ఉంటుంది తప్ప విషమ విధానం ఉండదు. అవివాహితులైనటువంటి కన్యలకి వివాహ ప్రయత్నాల్ని ప్రారంభించినట్టయితే అనుకూల అవకాశాలు హెచ్చుగా ఉన్నాయి. వ్యాపారం బాగా ఉంటుంది. వృత్తిపరమైనటువంటి ఆదాయం మధ్యమంగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా కులవృత్తిని చేసుకునేటటువంటి వారికి విశేష లాభ అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఆడి కృత్తిక సందర్భంగా వృషభ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని రక్త అక్షతలు అంటే కుంకుమ అక్షతలతో పూజించినట్టయితే శుభవార్త వినే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే తక్కువగా మాట్లాడతారు. బంధుమిత్రులతోనూ తల్లిదండ్రులతోనూ కూడా క్లుప్తంగా మాట్లాడే తీరుని అలవాటు చేసుకుంటారు. అధికారులతో ఏ విధమైనటువంటి వాగ్వివాదాన్ని చేయరు. అనుకూలమైనటువంటి విధానం ఉండేలాగా వాతావరణాన్ని ఏర్పాటు చేసుకుంటారు. క్లుప్తంగా మాట్లాడతారు. మౌనంగా సమాధానాన్ని ఇస్తారు సంజ్ఞలతో. రుణాన్ని తీసుకునే అవకాశం ఏమాత్రం ఉండదు. ఇంతకుముందు ఎవరికైనా అప్పుల్ని ఇచ్చినట్లయితే వారి నుండి తిరిగి వసూలు చేసుకునేటువంటి ఆలోచనల్ని ముమ్మరం చేస్తారు. ఎంత ప్రార్థించినప్పటికీ కూడా ఎవరి విషయంలోనూ మధ్యవర్తిత్వాన్ని వహించరు. సమయమే ధనం అనేటటువంటి ఆలోచనతో ఉండి సమయ వ్యర్థాన్ని చేసుకోకుండా ఉంటారు. ఆడి కృత్తిక సందర్భంగా మిథున రాశి వారు కుమారస్వామిని ఆరాధించి పటిక బెల్లాన్ని నైవేద్యంగా పెడితే సంతాన లాభం ఉంటుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయానికి తొందరపాటుతనంతో ఉంటారు. కవులు, పండితులు, రచయితలు, గ్రంథకర్తలు అయినటువంటి వారికి తగినటువంటి గుర్తింపు రాకపోయినప్పటికీ తాత్కాలికమైనటువంటి సామాన్య గుర్తింపు లభించే అవకాశం ఉంది.
ఆదాయాన్ని పెంపొందించుకునేందుకు మార్గాల్ని అన్వేషించినప్పటికీ కూడా ధైర్యము సాహసము లేకపోయే కారణంగా ఆ పని చేయలేకపోతారు. సంతానం తాత్కాలికంగా తల్లిదండ్రుల్ని విరోధించే అవకాశం ఉంది కాబట్టి ఆలోచించి మాత్రమే మాట్లాడడం మంచిది. తొందరపాటుతనం ఏమాత్రము సరి కానే కాదు. వ్యాపారం వృత్తి అనే రెండూ కూడా మధ్యమంగా ఉంటాయి. పెద్దగా తన అవకాశాన్ని పెట్టుబడి పెట్టుకునేందుకు కలిగించకపోవచ్చు. ఆడికృత్తిక సందర్భంగా కర్కాటక రాశి వారు గణపతిని సంపూర్ణంగా పూజించి బెల్లం ముక్కని నైవేద్యంగా పెడితే ఆకస్మిక విఘ్నాలు తొలగుతాయి. నివృత్తికి ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 4. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మాట మీద ఖచ్చితంగా నిలబడాలనే దృఢమైనటువంటి నిర్ణయానికి రావాల్సిందే. తల్లిదండ్రుల్లో ఒకరి ఆరోగ్యం తాత్కాలికంగా ఇబ్బందిని కలిగించవచ్చు. వైద్య పరీక్షల్ని చేయించడం అవసరం. తాత్కాలికంగా అనారోగ్యం ఇంట్లో ఉండేటటువంటి చిన్నపిల్లలకు కలిగే అవకాశం ఉంది. వారిని పట్టించుకుని చూసుకోవాల్సిందే. స్త్రీలలో ఆందోళన భావం కలుగుతూ ఉంటుంది. సంతానం దూర ప్రాంతంలో ఉద్యోగాలు చేస్తున్నట్లయితే చిన్న ఒడిదుడుకుల కారణంగా తల్లిదండ్రులు వెళ్ళవలసి రావచ్చు. ధనాన్ని నిదానంగా ఖర్చు పెట్టుకోవడం అవసరం తప్ప ఒక్కసారిగా వ్యయం చేయడం ఏమాత్రం మంచిది కానే కాదు. ఆడికృత్తిక సందర్భంగా సింహరాశి వారు దుర్గాదేవిని పూజించి పానకాన్ని నైవేద్యంగా పెట్టినట్లయితే ధైర్య సాహసాలు సొంతమవుతాయి. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తొందరతనం హెచ్చుగా ఉంటుంది. కోపము పట్టుదల భావం మరింతగా ఉండే అవకాశం ఉంది. లౌక్యాన్ని ప్రదర్శించి మాట్లాడే తనం లేకపోవచ్చు. వ్యాపారాన్ని చేయాలనే ఆలోచనకి స్త్రీ జనం వస్తారు, కానీ అనుకూలించే విధానాలు తక్కువ. రుణాన్ని చేసినటువంటి దాన్ని తగ్గించుకునేందుకు ప్రయత్నాలను చేస్తారు తప్ప ఆ ప్రయత్నాల్ని ఫలింపజేసే అవకాశం ఈ మాత్రం ఉండకపోవచ్చు. తొందరపడి కాగితాల మీద సంతకాన్ని చేయడం, హామీలను ఇవ్వడం, మధ్యవర్తిత్వాన్ని వహించడం, అలాగే ముఖ్యమైనటువంటి పత్రాలని భద్రంగా ఉంచుకోలేకపోవడం అనేవి జరిగే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయాల్లో. ఆడికృత్తిక సందర్భంగా కన్యారాశి వారు వల్లీ సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని తులసీ జలాలతో అభిషేకించినట్టయితే సర్వ సమస్యలు పరిష్కరింపబడతాయి. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపు పచ్చన. అదృష్ట సంఖ్య 5. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తాము చేస్తున్న ఉద్యోగాన్ని మార్చుకోవాలని మారాలని ఆలోచనకి వస్తారు. ఇది ఏమాత్రము సరైనటువంటి నిర్ణయం కాకపోవచ్చు. జాగ్రత్తగానే మాట్లాడుతున్నాను అనుకుంటూ అధికారులతో వాగ్వివాద ధోరణితో మాట్లాడతారు. ఉద్యోగపు ఇబ్బందిని కలిగించే అంశం కావచ్చు. వ్యాపారానికి సంబంధించిన ఆదాయం ఏమాత్రము అనుకూలంగా ఉండకపోవచ్చు. నేటికి వృత్తిపరమైనటువంటి ఆదాయం అనుకూలంగా ఉంటుంది. వృత్తి నైపుణ్యాన్ని పెంచుకునేందుకు ప్రత్యేకమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళి అనుభవజ్ఞులైన వారితో సంప్రదిస్తూ కనిపిస్తారు. వ్యాపారంలో భాగస్వాములందరూ అనుకూలించేటువంటి కారణంగా ఆనందంగా ఉండగలుగుతారు. ఆడికృత్తిక సందర్భంగా తులారాశి వారు శంకరుణ్ణి నారికేర జలంతో అభిషేకించినట్లయితే పదవీ లాభం కలుగుతుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వైద్య పరీక్షలను తాత్కాలికంగా చేయించుకోవడం అవసరం. శ్వాసకోశానికి సంబంధించిన కంఠానికి సంబంధించిన అనారోగ్యమే ఉన్నట్లయితే తగినటువంటి వైద్య పరీక్షలు చేయించుకోవడం శ్రేయస్కరం. తల్లిదండ్రులతో విరోధించే అవకాశం రావచ్చు. కాబట్టి ఆ విధమైన స్థితి లేకుండా ఉండేలా నిదానించి మాట్లాడడం అవసరం. సంతానం విరోధించే అవకాశం గోచరిస్తోంది. ఆ కారణంగా సంయమన భావంతో మాట్లాడడం చాలా అవసరం.
వ్యాపార స్థలాన్ని కానీ తాము ఉంటున్నటువంటి నివాస గృహాన్ని కానీ మార్చడం ఏమాత్రం ఉత్తమం కాదు. ఎక్కువ ధర పలుకుతోంది కదా అనే అభిప్రాయంతో స్థిరమైన ఆస్తిని అమ్మాలనే ఆలోచన చేయడం ఏమాత్రము సరికాదు. అలాగే తక్కువ ధరలో లభిస్తోంది కదా అనే అభిప్రాయంతో ఎక్కడో దూర ప్రాంతంలో ఉన్నటువంటి స్థిరమైన ఆస్తిని కొనడం కూడా సరికానే కాదు. ఆడి కృత్తికా సందర్భంగా వృశ్చిక రాశి వారు హయగ్రీవుణ్ణి సంపూర్ణంగా పూజించి దధ్యోదనాన్ని నైవేద్యంగా సమర్పిస్తే సకాలంలో బుద్ధి సరైనటువంటి నిర్ణయాన్ని తీసుకోగలుగుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మాట్లాడేటువంటి మాట బాణంలా గుచ్చుకునే అవకాశం ఎదుటివారికి ఉంటుంది కాబట్టి ఆలోచించి ఆచి తూచి మాట్లాడడం అవసరం. ఏవైనా పాడి పరిశ్రమకి సంబంధించిన ఉద్యోగాలు చేస్తుండేవారు అయినట్లయితే కొత్తదైనటువంటి నింద మోపబడే అవకాశం ఉంది కాబట్టి ఉద్యోగంలో అతి భద్రతతో ఉండడం ఎంతైనా అవసరం. ముఖ్యంగా పై అధికారులతో మాట్లాడేటువంటి సందర్భంలో నోరు జారడం ఏమాత్రం సరి కానే కాదు. కుటుంబ సభ్యులతో మాట్లాడేటువంటి సందర్భంలో ఈ వ్యక్తి మాట్లాడేది వక్రీకరింపబడే అవకాశం ఉందనే అభిప్రాయాన్ని గమనించుకుని జాగ్రత్తగా మాట్లాడక తప్పదు. ఆడి కృత్తికా సందర్భంగా ధనురాశి వారు సత్యనారాయణ స్వామిని పూజించి గోధుమ రవ్వ ప్రసాదాన్ని కానీ సమర్పించినట్టయితే న్యాయస్థానంలో విజయం లభిస్తుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శారీరకమైనటువంటి అనారోగ్యం గోచరించవచ్చు. మానసికంగా దృఢంగా ఉన్నప్పటికీ కూడా కుటుంబంలో వచ్చే తాత్కాలికమైనటువంటి విరోధభావం కారణంగా అనుకున్నంత ఉత్సాహంగా ఉండలేకపోవచ్చు. తెలియకుండా రుణాన్ని చేయడం ఏమాత్రము సరికాదు. కుటుంబ సభ్యులందరికీ తెలియచేసి మాత్రమే రుణాన్ని స్వీకరించడం అవసరం. తక్కువ మూల్యానికి లభిస్తోంది కదా అనే అభిప్రాయంతో ఎక్కడో ఉన్నటువంటి స్థలాన్నో ఇంటినో పొలాన్నో కొనాలనే ఆలోచన చేయడం ఉత్తమం కాదు. కుటుంబంలో ఐకమత్యానికి భంగం కలిగించే అంశం కావచ్చు. ఎరుగున్నటువంటి వారి ద్వారా మోసానికి గురయ్యే అవకాశం ఉంది కాబట్టి వీలైనంత వరకు కాదు, సంపూర్ణంగా ఆలోచించి మాత్రమే చేయాలి. తొందరపాటు నిర్ణయం సరికాదు. ఆడి కృత్తికా సందర్భంగా మకర రాశి వారు లక్ష్మీదేవిని సంపూర్ణంగా అర్చించి అరటి పంటను నైవేద్యంగా సమర్పిస్తే పాత బకాయిలు వసూలయ్యే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆందోళన హెచ్చుగా కనిపిస్తూ ఉంటుంది. కుటుంబంలోని స్త్రీ జనంలో సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించి ఆర్థికమైన లాభాన్ని కుటుంబానికి చేయాలని ప్రయత్నిస్తారు. కానీ అది అమలయ్యే అవకాశం ఉండదు. శుభకార్య ప్రయత్నాలను చేస్తారు. అవి ముడిపడే అవకాశం ఉండకపోవచ్చు. స్థలాన్ని అమ్మి కొత్తదైనటువంటి స్థలాన్ని ఎక్కువ పరిమాణంలో కొనాలని ఆలోచిస్తారు. కానీ ఏమాత్రము ఫలించే అవకాశం ఉండదు. శుభకార్య ప్రయత్నాలు ఏమాత్రము కలిసొచ్చే అవకాశం లేదు. వివాహాలకి సంబంధించినటువంటి ప్రయత్నాలని చేసినా అవి అనుకూలించే అవకాశం ఉండకపోవచ్చు. ఆడి కృత్తికా సందర్భంగా కుంభరాశి వారు ధాన్యలక్ష్మిని తేనెతో కూడినటువంటి జలంతో అభిషేకించినట్లయితే సంతాన లాభం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చాంచల్య భావం హెచ్చుగా గోచరిస్తూ ఉంటుంది. ఉద్యోగాన్ని మారాలనేటటువంటి ఆలోచనకు వస్తారు. అది సరికాదు. మారే అవకాశం కూడా ఉండకపోవచ్చు. వ్యాపారానికి అదనంగా మరో వ్యాపార స్థలాన్ని తీసుకుని అక్కడ మళ్ళీ మరో వ్యాపారాన్ని ప్రారంభించాలనే ఆలోచన చేస్తారు. అది ఆలోచనకి మాత్రమే పరిమితం అవుతుంది. ఏ విధమైనటువంటి అనారోగ్య భావన వీరికి ఉండకపోవచ్చు. కానీ ఆందోళన హెచ్చుగా ఉండేటటువంటి కారణంగా
ఏ పనిలోనూ కూడా చురుకుతనాన్ని చూపలేకపోవచ్చు. రుణాన్ని చేయడానికి చెప్పలేనంతటి భయం ఉంటుంది. అలా ఉండడం అత్యవసరం. ఆడికృత్తిక సందర్భంగా మీనరాశి వారు పద్మావతీదేవిని పూజించి ద్రాక్ష పండ్లను నైవేద్యంగా సమర్పిస్తే ఆకస్మిక ధన లాభం ఉంటుంది. వాయువ్యది ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 6. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు ఆడి కృత్తిక అయినటువంటి సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వరుని సంపూర్ణ అనుగ్రహం సర్వరాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఆడి కృత్తిక పర్వదినం సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన ఎలాంటి పరిహారాలు పాటించడం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు, అన్ని సమస్యలు అధిగమించవచ్చు, నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి ఆడి కృత్తిక పర్వదినం. తమిళనాడులో ప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రాలలో ఈ ఆడి కృత్తిక పర్వదినం సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కావడి మొక్కులు సమర్పిస్తారు. రకరకాలైనటువంటి కావడులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మొక్కులుగా చెల్లించుకుంటారు. అంటే కావడిలో పాల కావడి, పూల కావడి, పన్నీరు కావడి, గంధం కావడి, ఇలా అనేక రకాలైనటువంటి కావడి మొక్కులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఈరోజు చెల్లించుకునేటటువంటి ఆచారం ఉంది. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చెంగల్వ పూలతో పూజ చేస్తే సుబ్రహ్మణ్యుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఎందుకంటే ఆడి కృత్తిక పర్వదినం సందర్భంగా భక్తులు కావడి మొక్కును సమర్పించుకునేటప్పుడు ఆ కావడులకి చెంగల్వ పూలు అలంకరించి సుబ్రహ్మణ్య స్వామికి కావడి మొక్కులు సమర్పిస్తారు. సుబ్రహ్మణ్య స్వామికి చెంగల్వ పూలు అంటే చాలా ఇష్టం. అందుకే ఆయనకి చెంగల్వనాథుడు అనే పేరుంది. కాబట్టి మీకు చెంగల్వ పువ్వు లభించినట్లయితే చెంగల్వ పువ్వు సుబ్రహ్మణ్య స్వామి చిత్రపటానికి గృహంలో అలంకరణ చేసుకోండి. చెంగల్వ పువ్వు మీకు లభించకపోతే దానికి ప్రత్యామ్నాయంగా ఎర్రటి మందార పూలతో సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కావడి మొక్కులు సమర్పించడం సాధ్యం కాని వాళ్ళు ఆడి కృత్తిక సందర్భంగా దానికి ప్రత్యామ్నాయంగా సుబ్రహ్మణ్య ఆలయానికి వెళ్ళి స్వామివారికి అభిషేకాలు చేయించుకోండి. ఈరోజు సుబ్రహ్మణ్య స్వామికి ఆవు పాలతో అభిషేకం చేయించుకుంటే సర్వ సంపదలు కలుగుతాయి. ఆవు పెరుగుతో సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకుంటే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. తేనెతో సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకుంటే కళారంగంలో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. పంచదార కలిపిన జలంతో అభిషేకం చేయించుకుంటే అన్ని కష్టాల నుంచి సులభంగా బయటపడవచ్చు. రుణబాధలు ఎక్కువగా ఉన్నవాళ్ళు రుణబాధల నుంచి సులభంగా బయటపడటానికి బియ్యపిండితో సుబ్రహ్మణ్య స్వామికి దేవాలయంలో అభిషేకం చేయించుకోవాలి. బియ్యపిండితో అభిషేకం చేయించుకుంటే రుణబాధల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. ఇలా ఒక్కొక్క రకంగా అభిషేకం చేయించుకుంటే ఒక్కొక్క రకమైన ప్రయోజనం చేకూరుతుంది. అలాగే జాతక చక్రంలో ఉన్నటువంటి గ్రహదోషాలన్నీ పోగొట్టుకోవటానికి మీ గృహంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి చిత్రపటం దగ్గర మీ జాతక చక్రాన్ని ఉంచి సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి. దానివల్ల సుబ్రహ్మణ్యుడి అనుగ్రహం కలిగి జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ఆడి కృత్తిక మంగళవారంతో కలిసి వచ్చింది కాబట్టి ఈరోజు సుబ్రహ్మణ్య ఆలయంలో రాహుకాలంలో నిమ్మదీపాలు వెలిగిస్తే అత్యుత్తమమైన శుభ ఫలితాలు కలుగుతాయి. కాబట్టి ఈరోజు మంగళవారము, ఆడి కృత్తిక పర్వదినము, సుబ్రహ్మణ్యుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు కాబట్టి మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల 30 నిమిషాల మధ్య ప్రాంతంలో సుబ్రహ్మణ్య స్వామి ఆలయ ప్రాంగణంలో నిమ్మకాయ దీపాలు వెలిగించడం ద్వారా అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు, శత్రుబాధలు, దృష్టి దోషాలు అన్నీ తొలగింపజేసుకుని సుబ్రహ్మణ్యుడి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. ఓం సాం శరవణ భవ అనే మంత్రాన్ని ఈరోజు దీపారాధన చేశాక వీలైనన్ని సార్లు పఠించడం ద్వారా కూడా సుబ్రహ్మణ్యుడి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రలై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఈ పరిహారాలు పాటించండి. ఆడి కృత్తిక పర్వదినం సందర్భంగా కాలసర్పదోషాలు, కుజదోషాలు తొలగింపజేసుకొని సుబ్రహ్మణ్యుడి అనుగ్రహం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోండి. రేపు కామికా ఏకాదశి. ఈ సందర్భంగా విష్ణుమూర్తికి సంబంధించిన ఎలాంటి పరిహారాలు పాటిస్తే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు, రేపటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.